ఏఎంఆర్ అనే సంస్థ పేరిట అమిగోస్ సంస్థ మళ్ళీ దోపిడీకి, ప్రకృతి వనరులు ఖనిజ దోపిడీకి మళ్ళీ శ్రీకారం చుట్టింది. గత ప్రభుత్వంలో వీళ్లకు 2 సంవత్సరాలకు అగ్రిమెంట్ ఇస్తే ప్రభుత్వానికి నెల 11 కోట్ల రూపాయలు కట్టాలని చెప్పనేసి అనేటి అగ్రిమెంట్ ఉంది. ప్రతి నెల మాతో నుంచి క్వారీ యజమానుల నుంచి ప్రతిరోజు డబ్బులు వసూలు చేసినారు, కోట్ల రూపాయలు. కానీ ఇది ప్రభుత్వానికి వీళ్ళు కట్టకోకుండా డబ్బులు ఎగవేత వేసినారు. ప్రభుత్వానికి డబ్బులు కట్టకపోవడమే కాకోకుండా వేల కోట్ల రూపాయల ఖనిజాన్ని దోపిడీ చేశారు. ఈ దోపిడీపై అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో నేను ప్రశ్నిస్తే నా మీద అక్రమంగా కేసులు పెట్టి దౌర్జన్యంగా గన్నుతో కూడా బెదిరించారు. ఎక్కడా కూడా ప్రజల సమస్యలకు పరిష్కారం కోసం ప్రయత్నం చేసేటువంటి వ్యక్తిని నేను. బెదరకోకుండా వాళ్ళ మీద ఇప్పటి వరకు కూడా పోరాటం చేస్తున్నాను. అంతేకాకుండా మీకు మీడియా మిత్రులందరికీ విత్ ప్రూఫ్ చూపిస్తున్నాను. ఆర్టీ యాక్ట్ ప్రకారం అడిగాము. అడిగితే ప్రభుత్వం నుంచే ఆగస్టు వరకు 130 కోట్ల రూపాయలు కట్టాలా అని చెప్పేసేటువంటి సర్టిఫైడ్ కాపీ ఇచ్చారు. ఈ కాపీని తీసుకొని మన ఆర్థిక మంత్రి గారైన పయ్యావుల కేశవ్ గారికి అమిగోస్ చేసినటువంటి అక్రమాల మీద, అమిగోస్ ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి ఈ డబ్బు మీద కూడా ఒక వినతి పత్రం ఇచ్చాము. దీని మీద ఎంక్వైరీ చేయించి వీళ్ళ మీద చర్య తీసుకుంటాం, ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి డబ్బుని ఖచ్చితంగా కట్టిస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు ఏమీ కూడా ప్రోగ్రెస్ లేదు. లేకపోవడమే కాకుండా గత ప్రభుత్వంలో కోట్లాది రూపాయలు ఖనిజ సంపదని కొల్లగొట్టినటువంటి అమిగో సంస్థ సాక్షాత్తు పెద్దిరెడ్డి గారి స్వయాన ప్రసాద్ రెడ్డి బంధువు. ఆయనే చేస్తున్నాడు. తర్వాత ఈ ప్రభుత్వంలో కూడా మమ్మల్ని ఏమీ చేసుకోలేరు, మేము ఎంత దూరమైనా వెళ్తాము, నువ్వు మమ్మల్ని ఏమీ చేసుకోలేవు, నీకు మాకు ఏది కూడా పర్సనల్ గెడ్జ్ లేదు, ప్రభుత్వ పరంగా ప్రభుత్వానికి రావాల్సినటువంటి మీరు కట్టాల్సినటువంటి సొమ్ముని కట్టాలని చెప్పేసేనని చట్టబద్ధంగా మేము పోరాటం చేస్తున్నాము అనేటువంటి మాట చెప్పడం జరిగింది. అంతేకాకుండా జిల్లా కలెక్టర్ గారికి 6వ నెలలో కంప్లైంట్ ఇచ్చాము. మళ్ళా కూడా ఇదే అమిగోస్ సంస్థ మీద దర్యాప్తు చేసి అమిగోస్ చేసిన అక్రమాలపై నిజాలు బయటికి తీసి వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మరి 9వ నెలలో కూడా ఇచ్చాము. ఇది ప్రజా పరిష్కార వేదిక ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఉద్దేశంతో ప్రజలకు న్యాయం జరగాల, బాధితులకు న్యాయం జరగాలనేటువంటి పెట్టినటువంటి ప్రజా సమస్యల పరిష్కార వేదిక. కానీ ఇక్కడ ఎవరికీ కూడా న్యాయం జరగడం లేదు. న్యాయం జరగకపోగా ప్రజలు ఇచ్చిన సమస్యలతో ఎవరైతే అక్రమాలు చేసిన అధికారులు వాళ్ళని సేవ్ చేస్తున్నారు. అక్రమాలు చేసిన అధికారుల మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోగా వాళ్ళకు ట్రాన్స్ఫర్లు ఇచ్చి పంపిస్తున్నారు. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి, ప్రభుత్వము మంచి ఉద్దేశంతో పెట్టిన పథకము ప్రభుత్వ అధికారుల దగ్గర ఏ విధంగా నిర్వీర్యం అవుతుంది అనేది ఈ 2 అర్జీలను చూస్తే మీకే అర్థమైపోతుంది. ప్రభుత్వానికి కట్టాల్సిన డబ్బు ఒక ఎత్తు అయితే, వీళ్ళు చేసినటువంటి అక్రమాలు, గ్రావెల్ తవ్వకాలు, గుట్టలుగా కోట్ల రూపాయల ఖనిజ సంపదని దోచుకొని వీళ్ళు ఎలక్షన్కి ఉపయోగించి స్వయాన ప్రసాద్ రెడ్డి గారు కళ్యాణదుర్గం, హిందూపురం, మడకసిరకు ఈయనే డబ్బులని సమకూర్చి ఈయనే పరిశీలకుడిగా ఉన్నారు. దానికి సంబంధించిన ప్రూఫ్ కూడా మీకు చూపిస్తాను నేను. చూడండి, స్వయాన ఆర్టీ యాక్ట్ ప్రకారము నేను 3 సార్లు ఆర్టీ యాక్ట్ ప్రకారం అడిగితే అప్పుడున్నటువంటి డిడి నాగయ్య గారు కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకోకుండా దాటేస్తూ వచ్చారు. కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ కూడా చించిపడేసి
చెత్తబుట్టలో వేశారు. అంటే వ్యవస్థ ఏ విధంగా నిర్వీర్యం చేశారు అనే దానికి ఇది ఒక నిదర్శనము. మేము ఒకటే కోరుచున్నాము, గత ప్రభుత్వంలో చేసిన తప్పులు, గత ప్రభుత్వం చేసినటువంటి దోపిడీ, గత ప్రభుత్వంలో అమిగో సంస్థ చేసినటువంటి దోపిడీని అంతా కూడా బయటకు తీసి వారికి తగిన శిక్ష వేయాలని చెప్పినేసని అమిగోస్ బాధితులమైన మేము మాకు రక్షణ కల్పించి మా మీద పెట్టినటువంటి అక్రమంగా పెట్టినటువంటి కేసులు ఎత్తివేయాలని చెప్పినేసి ప్రభుత్వాన్ని కోరుచున్నాము. అంతేకాకుండా మీరు బాగా గమనిస్తే వ్యూహం సినిమా రామ్ గోపాల్ వర్మ గారి మీద కేసు అక్కడ కట్టడం జరిగిందని చెప్పినేసనని వార్తలంతా కూడా చూస్తున్నాము. మరి ప్రసాద్ రెడ్డి గారి మీద ఎందుకు కేసు కట్టలేదని చెప్పినేసి అడుగుతున్నాం. వేల కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి వ్యక్తి, వ్యూహం సినిమాకు డబ్బు సమకూర్చినటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాధనం అంతా లూటీ చేసి విలాసాల కోసం తిరుగుతూ ఏఎంఆర్ పేరిట అమిగోస్ దోపిడీ చేస్తూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకొని ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి 150 కోట్ల రూపాయలు కట్టించే విధంగా చేయాలని చెప్పేసి నేను మీడియా ముఖంగా మేము తెలియజేసుకుంటున్నాము. అంతేకాకోకుండా ఏదైతే హార్టికల్చర్ లోకేష్ గారు హార్టికల్చర్ హబ్గా అనంతపురం జిల్లాను తీర్చిదిద్దుతామంటున్నారు, ఈ 150 కోట్లు ఈ అక్రమార్కుల నుంచి వసూలు చేస్తే ఈ జిల్లాకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసినని తెలియజేస్తున్నాను. ప్రజా సంఘాలతోనూ పార్టీలతోనూ వామపక్ష పార్టీలతోనూ చర్చించడం జరిగింది. అమిగో సంస్థ ఈ డబ్బును ప్రభుత్వానికి చెల్లించకపోతే దశల వారీగా ఉద్యమం చేస్తామని చెప్పి పత్రికాముఖంగా మీడియా ముఖంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాను. జితేంద్ర అనే వ్యక్తి నేను ఆఫీస్కి పోయి ప్రశ్నిస్తే రాయల్టీలు ఉండేటువంటి చింపి అవతల పడి స్టేషన్లో పెట్టించారు. దాని మీద పోయి ప్రశ్నిస్తే లైసెన్స్ తుపాకీ ఉంది నాతో, నిన్ను ఇక్కడే కాల్చి చంపేస్తే నీకు ఎవర్రా దిక్కు, ఎవరికి చెప్పుకుంటావు చెప్పుకోపో అని చెప్పినేసినని బయటికి దొబ్బడం జరిగింది. అయినా కూడా మేము దానికి తలకొకోకుండా వారి బెదిరింపులకు ఇది కాకోకుండా మేము ప్రజా పోరాటం చేస్తూనే ఉన్నాము. నడుచుకొని క్వారీ యజమానులకు వేల రూపాయలు పెనాల్టీలు విధించి ఆమె అక్రమంగా డబ్బును దోచుకొని అక్రమంగా డబ్బు సంపాదించుకొని మరి తర్వాత కూడా ఆ ప్రభుత్వంలో అన్ని అక్రమాలు చేస్తే కూడా ఈ ప్రభుత్వంలో వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ని ఉపయోగించి మరీ కూడా పోస్టింగ్ తెచ్చుకున్నారంటే వీళ్ళు ఏ విధంగా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారనేటువంటిది ప్రభుత్వం ఒకసారి గమనించి వీరు చేసిన అక్రమాలపై చర్యలు తీసుకోవాలని చెప్పేసినని కోరుచున్నాము. అంతేకాకుండా డిడి నాగయ్య గారి మీద కూడా అప్పుడున్నటువంటి ఎఫ్ఏసి డిడి నాగయ్య గారి మీద ఆయన చేసినటువంటి అక్రమాల మీద కూడా నేను లోకాయుక్తకు ఫిర్యాదు చేయడం జరిగింది. లోకాయుక్తలో ఈ కేసును టేకప్ చేశారు. ఇది చాలా సంతోషకరమైన విషయము. ఇటువంటి దుర్మార్గుల మీద కోర్టు వీరు చేసిన అక్రమాలన్నీ వెలికి తీసి వీరికి తగిన శిక్ష వేయాలని చెప్పినేసానని మీడియా ముఖంగా మీ అందరి ముందర కోరుచున్నాను. ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి డబ్బును కట్టకోకుండా దౌర్జన్యంగా ఆ గవర్నమెంట్లో పోయిన ప్రభుత్వంలో చేసినటువంటి వాళ్ళకి ఈ గవర్నమెంట్లో ఒత్తాసు రావడం అనేటువంటిది కొద్దిగా దురదృష్టకరము. పెద్దలు, అధికారులు, ప్రభుత్వం దీని మీద ప్రత్యేక దృష్టి సారించి వీళ్ళు చేసినటువంటి అక్రమాల మీద నిజ నిర్ధారణ కమిటీ ఒకటి వేసి వీరు చేసిన అక్రమాలను వెలికి తీసి న్యాయం చేయాలని చెప్పినేసినని క్వారీ యజమానులకు న్యాయం చేయాలని చెప్పినేసినని ఈ మీడియా ముఖంగా మేము అందరినీ కోరుచున్నాను.